నేను అంత అనుభవజ్ఞుని కాదు, మరి నోటి మాంద్యము కలవాడను. అయితే క్రమం తప్పకుండా దేవుణ్ణి ఆరాధించడము లేక దేవుని సన్నిధిలో సంతోషించడము. ముఖ్యంగా ఎందుకు మనము దేవుని సన్నిధిలో ఉండాలి, ఎందుకు దేవుని సన్నిధిలో సంతోషించాలంటే దేవుడు మన ఎడల చేసిన మేలుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మన కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో కానివ్వండి, మన బిడ్డల విషయంలో కానివ్వండి, దేవుడు మరి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన కృప మన యందు విస్తరింపజేస్తున్నాడు. కాబట్టి మనము భూమి మీద ఇంకా సజీవులముగా ఉన్నాము. అది మన గొప్పతనం కాదు, మన ఆరోగ్యాలు కాదు, మన ఆహారపు అలవాట్లు కాదు, కానీ కేవలము దేవుని కృప కదా ప్రియులారా. ఈరోజు పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే, మరి ఇంటి నుండి బయలుదేరి ఒక స్థలానికి వెళ్ళినప్పుడు తిరిగి మరలా ఇంటికి వస్తామో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం అనేక విషయాలు కదా. మన పేపర్ల ద్వారా కానీ, టీవీలో న్యూస్ ద్వారా కానీ కదండి. మొన్న ఈ మధ్య ఘోరమైన విమాన ప్రమాదాన్ని మనం చూసాము కదా. కొన్ని కుటుంబాలైతే అక్కడ లండన్ వెళ్ళి అక్కడ స్థిరపడి మరి భార్యా బిడ్డలతో కలిసి మరి ఆ దేశానికి వెళ్దామని వచ్చి తీసుకెళ్తూ మరి ఆ యాక్సిడెంట్లో ఆ కుటుంబం అంతా చనిపోయినట్లుగా మనం గమనించాం. ఆ కుటుంబం ఒకటే కాదు, కానీ దగ్గర 300 మంది శరీరాలతో ప్రభు కాలిపోయి బూడిద అయిపోయిన సంఘటనని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మనం ఇందాక చెప్పుకున్న రీతిగా అనేక దేశాలు కలిసి ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం ప్రకటించి యుద్ధాల ద్వారా అనేకులు మరణిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం గమనించినట్లయితే దేవుడి బైబిల్లో చెప్పిన రీతిగా సహోదరులు, సహోదరి బిడ్డలు రావడం కొంచెం లేట్ అయిన సమయంలో మేము కొంచెంసేపు ప్రారంభ ప్రార్థన చేసి పాటలు పాడుకునే సమయంలో ఇదే మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు మొదటిగా గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడే పాట కూడా పాడుకున్నాం కదా, సిలువలో బలైన దేవుని గొర్రెపిల్ల. సిలువలో గొర్రెపిల్ల మౌనము వహించాడు. నోరు తెరువని ప్రేమ, ఆ ప్రేమ మన కోసము, పాపులమైన మన కోసం ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే పరిస్థితులు చూస్తున్నప్పుడు, బైబిల్ గ్రంథంలో రాసిన లేఖనాలు మనం గమనిస్తున్నప్పుడు రాజ్యం మీద రాజ్యము, జనుల మీద జనులు కదండి. అంత భయంకరమైన వార్తలు మనము వింటున్నప్పుడు దేవుని రాకడ అతి సమీపంగా ఉందని మనము గుర్తెరిగి మరి ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగి ఇంకా నమ్మని వారిని అగ్నిలో నుండి లాగినట్లు నశించిపోయే ఆత్మలను రక్షించమని బైబిల్ చెప్తా ఉంది. నిజమే, నువ్వు నేను రక్షింపబడ్డాం, చాలా సంతోషం. మన పక్క వారి సంగతి ఏమిటి, మన బంధుమిత్రుల సంగతి ఏమిటి? వారు నరకాగ్నికి పోవడము నీకు నాకు ఇష్టమా? వారు రక్షింపబడి మనతో పాటు పరలోకములో ఆనందించడం మనకు ఇష్టమా? జ్ఞాపకం చేసుకుందాం. తోటి వారి కోసం మనము ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు వారి మనసులను మార్చినట్లు, హృదయాల్లో కార్యాలు జరిగించినట్లు భారంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడి యేసు ప్రభు వారే నిజమైన దేవుడని వారు కూడా ఒప్పుకొని బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడి మన మందు ఉంచబడిన బల్ల, అది పవిత్రమైన బల్ల,
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్ర మన ముందు ఉంటుండగా మనం భయభక్తులతో కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 11వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు. కానీ యోగ్యమైన రీతిలో దేవుని బలలో చేయవేమని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు హెచ్చరిస్తున్నట్లుగా మనం మరి ఈ పవిత్రమైన బల్ల ముందు కొద్దిమందిముగా దేవుని సన్నిధిలో చేరి వచ్చాం. అందుని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలమై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కదండి. ఇది నేను ఈ స్థలానికి రావడము రెండవసారి. మొదటిసారి నేను మరి ఫ్రాంక్లిన్ మరొక అన్న ముగ్గురం వచ్చాము. వచ్చినప్పుడు ఆరాధనలో మాట్లాడిన 2 మాటలు మీకు ఎవరికైనా గుర్తున్నాయా? 2 మాటలు మాట్లాడాను. 2 నిమిషాలు దాన్ని మీకు గుర్తు చేసి ఈ దిన వాక్యంలోనికి మనము ముందుకు సాగుదాం. ఒకటోది, పోయిన నెలలో నేను వచ్చినప్పుడు మీతో పంచుకున్న ఆరాధనలో రాజైన దావీదు తన శత్రువైన సౌలు వంశావళికి చెందిన మెఫీబోషెతు అనే కుంటికాళ్ళ పిల్లవాడిని ప్రేమించి తన కొరకు, ఎవరి కొరకండి? మెఫీబోషెత్ అనే కుంటికాళ్ళ అబ్బాయి కొరకు భోజన పళ్ళను సిద్ధపరిచినట్లుగా మనం గమనించాం. ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిని మన ఇంటికి ఆహ్వానించి, ఆ వ్యక్తిని మనం పరామర్శించి, ఆ వ్యక్తికి మనము భోజనం పెట్టడం అనేది మామూలు విషయం. కానీ రాజైన దావీదు ఏం చేశాడంటే, శత్రువైన మెఫీబోషెతును ప్రేమించి తన భోజనపు బల్ల సదాకాలము మెఫీబోషెతు జీవించు సంవత్సరములు అంతకాలము వేరే బల్ల ఏర్పాటు చేసి అక్కడ తనకి విందు జరిగించలేదు. కానీ తన బల్ల ఎదుటనే, తన ప్రక్కనే శత్రువైన లేక కుంటికాళ్ళ మెఫీబోషెతును ప్రేమించి విందుకు ఆహ్వానించినట్లుగా మనం చూసాం. దాని అర్థము దావీదులో దాగి ఉన్న ప్రేమను మనము ఆ దినాన జ్ఞాపకం చేసుకున్నాం. ఆ రోజు యేసు ప్రభువారు లేరు. 66 గ్రంథాల బైబిల్ అనే ఈ గ్రంథం లేదు. కొండ మీద యేసు ప్రభువారు చేసిన ప్రసంగం, మీ శత్రువులను మీరు క్షమించుడి, మీ శత్రువులను మీరు ప్రేమించుడి అనే సంగతులు దావీదుకు తెలియదు. కానీ అయినప్పటికీ దావీదు తన శత్రువైన సౌలు యొక్క వంశావళికి చెందిన మెఫీబోషెతుని ప్రేమించి, కుంటికాళ్ళు అంటే భౌతికంగా కుంటివాడే, ఆత్మీయంగా చూస్తే పాపం అనే కుంటి వ్యాధితో ఉన్న మెఫీబోషెత్, పాపం అనే కుష్టుతో నువ్వు నేను కూడా పడి చెడి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు పరమ దావీదు మన యేసు ప్రభువారు నిన్ను నన్ను ఈ విందులోకి ఆహ్వానించి తన బల్ల చుట్టూ మనల్ని చేర్చే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని మనం చూసుకున్నాం కదా ప్రియులారా. ఇంకా మరి మనలో సమాధానం ఉందా? సమాధానంతో ఈ సమయము ఈ స్థలంలోనికి మనం వచ్చామా లేదా మనం ఆలోచిద్దాం. మన ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన తోటి ఉద్యోగస్తులు ఉంటారు, లేక తోటి స్నేహితులు ఉంటారు, లేక తోటి మనతో కలిసి వ్యాపారం చేసే వ్యాపారస్తులు ఉంటారు. అందరితో మనము సమాధానం కలిగి ఉన్నామా లేక ద్వేషిస్తున్నామా? కదండి, దావీదు అయితే
ఎవరు దావీదుకి చెప్పబోయినా తన శత్రువులను ప్రేమించమని, అప్పుడు యేసు ప్రభువు వారి కొండ మీద ప్రసంగం లేకపోయినప్పటికీ మరి మెఫీబోషెత్తుని దగ్గర తీసి ఊరి వెలుపలుగా ఉన్న మెఫీబోషెత్తు సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే అతను ఉండే నివాస స్థలము కూడా ఊరి వెలుపల ఒక నిర్జీవమైన ప్రదేశంలో మెఫీబోషెత్తు నివసించే అటువంటి వ్యక్తిని అంతఃపురము రాజమందిరంలోనికి తీసుకురాబడి దేవుడు మెఫీబోషెతుని దావీదు క్షమించి విందులో కూర్చుండే భాగ్యాన్ని అనుగ్రహించాడు. నువ్వు నేను అటువంటి మనసు కలిగి ఉన్నామా? భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా? తల్లిదండ్రుల మధ్య సమాధానం ఉందా? బిడ్డలకి మనకి సమాధానం ఉందా? సమాధానం కలిగి దేవుడు బలలో చేయమని సెలవిస్తున్నాడు. ప్రియులారా, మనము ఈ లోకంలో ఉన్నాము. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం దేవదూతలము కాదు, రక్త మాంసములో ఉన్న మనుషులు మాత్రమే. తప్పకుండా మనము కొన్ని తెలియకుండా మన తప్పులు మనం చేస్తూ ఉంటాం. అయితే మనకి దేవుడు మనస్సాక్షి అనేది ఒకటి ఇచ్చాడు కదా. కాబట్టి దేవుని బలలో చేసే ముందు ఒకసారి మనం ఈ వారమంతా మనం చేసిన కార్యాలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధముగా యోగ్యమైన రీతిలో బలలో చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. రెండోదిగా, దావీదు యొక్క కుమారుడైన సొలొమోను ఒక ఆలయాన్ని కట్టించినట్లుగా మనం చూసుకున్నాం. ఆ గొప్ప దేవాలయంలో భోజనం పళ్ళను చూడడానికి బహు దూరపు దేశం నుండి ఒక పెద్ద రాణి గారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆవిడే షేబా దేశపు రాణి గారు. షేబా దేశపు రాణి అంట ప్రత్యేకంగా రాజుగారి బల్లని చూడడానికి, ఆ బల్ల యొక్క వైభవాన్ని చూడడానికి, లేక వారి పనివారిని చూడడానికి, లేక వారి పనివారు వేసుకున్న వస్త్రాలను చూడడానికి, ఆ బల్ల దేనితో తయారు చేస్తారో చూడడానికంట బహుదూరపు దేశం నుండి సొలొమోను రాజు వద్దకు వచ్చింది. మనము విదేశాలకు వెళ్తున్నప్పుడు ఆ దేశముల యొక్క గొప్ప గొప్ప కట్టడాలు లేక గొప్ప వింతలు ఏమైనా ఉంటే అవి చూడడానికి మనము ఇష్టపడతాం. కానీ మరి భోజనం పళ్ళను చూడడానికి ఎవరైనా ఇష్టపడతామా? అయితే షేబా దేశపు రాణి సొలొమోను చేసిన భోజనం పళ్ళను చూడటానికి మరి దూరపు దేశం నుండి వచ్చి సంతోషించి అనేకమైన మరి కానుకలు సమర్పించి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం కదండి. ఒక మనిషి సొలొమోను చాలా జ్ఞాని, మంచి జ్ఞాని, ఎరీదియా, యెహోవాకు ప్రియుడు సొలొమోనుకున్న పేర్లు. అటువంటి సొలొమోను మనిషి చేసిన ఒక ఆలయము లేక ఒక కట్టడాన్ని చూడడానికి అంత దూరం నుండి మరి మామూలు వ్యక్తి కాదు కానీ, మనలాంటి వ్యక్తి కాదు కానీ, ఒక గొప్ప దేశపు రాణి ఆ బల్ల వైభవాన్ని చూడడానికి వచ్చినప్పుడు మరి మన ముందు ఉంచబడిన ఈ బల్ల యొక్క వైభవాన్ని, ఈ బలలో చేయి వేయడానికి మరి నువ్వు నేను ఎంతమంది క్రమము తప్పకుండా ప్రతి ఆదివారము బలలో చేయి వేస్తున్నాం. ఈ సంవత్సరం ఎన్ని వారాలు ఉన్నాయో గత వారం చెప్పాను. 50 దగ్గర 52 ఆదివారాలు ఉన్నాయి ప్రియులారా. ఇప్పటికే 6 నెలలు గడిచిపోయి 7వ మాసంలో కూడా మనం అడుగు పెడుతున్నాం. 7, 8, 9, 10, 11, 12 5 నెలలు మాత్రమే ఉన్నాయి. మహా అయితే ఒక 20 ఆదివారాలు క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో మరి గొప్ప వైభవంతో కూడిన బల్లమ్మ ఇది. మనుషులతో తయారు చేయబడిన రొట్టె అయితే కాదు, మనుషులతో చేతులతో తయారు చేసిన ద్రాక్షరసం అయితే కాదు. కానీ ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరము, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తమని మనం జ్ఞాపకం చేసుకొని అటువంటి గొప్ప వైభవం గల బల యొద్దకు మనం వచ్చినప్పుడు
దేవుడు మనల్ని మన కుటుంబాలని దేవుడు దీవిస్తాడు. మంచిదండి. సారీ, నన్ను క్షమించండి, లేట్ అయితే. ఒక 5 నిమిషాలు మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం ఇవాళ వాక్య ధ్యానము, కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనం మనం గమనిద్దాం. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనము. రండి రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు చాలు తమ్ముడు, చాలు బ్రదర్, థ్యాంక్ యూ. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిను మోకరించదము. ఇదే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ఓ కమ్ లెట్ us వర్షిప్ అండ్ బౌ డౌన్. సాగిలపడి నమస్కారం చేయడం అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఆయన్ని ఆరాధించుటకు రండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించుట లేక పూజించుట మన క్రైస్తవ జీవితంలో దీనికి మనం మొదటి స్థానము, అన్నిటికన్నా మనం ఇవ్వాల్సిన మొదటి స్థానము ఆయన్ని ఆరాధించటము లేక సేవించటము అనేవి చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు మన జీవితాల్లో. కీర్తన గ్రంథము అలాంటి ఆరాధనల్లో ఎన్నో మనము గమనించగలము. వీటిని మనం రాజకీర్తన అని పిలవచ్చు. 95వ కీర్తనని రాజకీర్తనలు లేక రాయల్ సామ్స్ అంటాము. రాజకీర్తనలు కీర్తన గ్రంథంలో అనేక కీర్తనలు ఉన్నాయి. 2వ అధ్యాయము 18, 20, 45, 100, 110 ఇలాగా కొన్ని కీర్తనలు రాజకీర్తనలు అంటాము. మనం చదువుకున్న ఈ 95వ కీర్తన కూడా రాయల్ సామ్ లేక రాజా కీర్తన అని చెప్పవచ్చు. అంటే యేసు ప్రభువు గారి ఆ రాజ్యాన్ని లేక ఆయన సింహాసనాన్ని, ఆ రాజరికాన్ని తెలియజేసే కీర్తనగా ఈ కీర్తన మనకు కనిపిస్తూ ఉంది. ఈ కీర్తనలో యెహోవా రాజ్యం చేస్తున్నాడని, యెహోవా రాజు అనే మాట మనము గమనిస్తూ ఉంటాం. ప్రవీణ్ అన్న కదా, మనందరికీ తెలుసు, పగడాల ప్రవీణ్ అన్న కదా, అతి క్రూరంగా చంపేశారు ప్రియులారా. ఆయన సావు నిమిత్తము రాజమండ్రి వెళ్తూ ఉంటే హైదరాబాద్ నుంచి బయలుదేరి మరి దారిలో ఆయన చంపివేసి ఆయన రోడ్డు పక్కన పడేసినాడు. ఆయన వాక్యాలు నేను వింటున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా నా రాజు, మై కింగ్, రాజ్యము, రాజు, ఇవే ఎక్కువ ఆయన సంబోధిస్తూ ఉంటాడు. నేను ఎంతో సంతోషించాను. నిజంగా ఆయన హతసాక్షి. ఎంతమందికి ఉంటుంది ఆ గొప్ప భాగ్యం? దేవుని కోసము హతసాక్షి అయ్యాడు కదండి ప్రియారా. యెహోవా యొక్క అధికారం మనం ఈ కీర్తనలో మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ రాజుని స్తుతించడానికి లేక దేవుణ్ణి మనం కనపరచడానికి లేక ఆయన ఆరాధించడానికి ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ రావాలని దేవుడు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆయన సన్నిధిలో రావాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన పూజించాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి అని దేవుడైన యెహోవా మరి ప్రజల్ని, ఇశ్రాయేల్ ప్రజలందరినీ దేవుని సన్నిధికి రమ్మని కోరుతున్నాడు. ఇది ఇశ్రాయేల్ ప్రజలు వాస్తవంగా ఈ కీర్తన పన్నశాలల పండుగప్పుడు పాడుకునే కీర్తనగా ఈ 95వ కీర్తనను మనం చూసుకోవచ్చు. పన్నశాలల పండుగ దేనికి జ్ఞాపకం చేస్తుందంటే ప్రియులారా, 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య యాత్ర సాగించారు. పన్నశాలలు అంటే గుడారాల్లో వారు నివసించేవారు. వారు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పగలు ఏం చేశాడు దేవాదేవుడు? మేఘస్తంభాన్ని, ఎండ దెబ్బ తగలకుండా వారికి మేఘస్తంభాన్ని ఏర్పాటు చేశాడు.
అలాగే రాత్రి వేళ వారి చీకట్లో ఉండి నడవకుండా అరణ్యంలో అగ్నిస్తంభాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సంతోషంలో వారి యొక్క ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రియులారా, 40 సంవత్సరాలు వారి చెప్పులు అరిగిపోలేదంట, చెప్పు కనీసం తెగి కూడా పోలేదట. వారు వేసుకున్న బట్ట మాసిపోలేదట, లేక వారు వేసుకున్న బట్ట కొంచెం కూడా చిరగలేదట. దేవుడి యొక్క కార్యాలు, దేవుని యొక్క ఆశ్చర్యమైన క్రియలు కదండి, ఇలాగే ఉంటాయి కదా. అది జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట, అయ్యా నమస్కరిస్తామని సన్నిధికి వచ్చి సాగిలపడి మీరు మా జీవితాల్లో చేసిన మేలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అని ఆ పండగ చేసుకుంటూ ఇజ్రాయేల్ మరి ముందుకు సాగుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే కృత నిబంధనలో ఉన్న మనం, అంటే ఆ కాలం అయిపోయింది, తర్వాత యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, దీనుడిగా వచ్చాడు, గొర్రెపిల్లగా వచ్చాడు. ఇప్పుడు దేవుని నివాస స్థలముగా మనము చేయబడ్డాం. అంటే మనం కూడా ఈ లోకంలో యాత్రికులమే, కొద్ది కాలం మాత్రమే ఈ లోకంలో మనం ఉంటాం. ఓ దినాన ఈ లోకాన్ని మనము ఖచ్చితంగా విడవలసిన వారమే. కాబట్టి మనం యాత్రికులమని, మనము కూడా పరదేశులమని, మనం కూడా ఇజ్రాయేల్ లాగా అరణ్యంలో ఎలాగ యాత్ర చేశారో మనం కూడా ఈ లోకంలో ఒక యాత్ర చేస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకొని, మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞ, ఆయన ఇచ్చిన కట్టడలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ బల యొక్క విశిష్టత, మరి బల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఆ బలలో ఎలాగ చేయవేయాలో, యోగ్యంగా చేయవేయాలని, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలని మరి మనం మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో మరి మనం ముందుకు వెళ్దాం. రండి, నమస్కారం చేసి సాగిలా పడదాం. ఎందుకు ఆయన్ని మనము ఆరాధించాలి? పాయింట్ నెంబర్ 1, ఎందుకు మనము ఆయన్ని ఆరాధించాలి? రండి నమస్కారం చేసి సాగిల పడదాం అని కీర్తనకారుడు రాశాడు కదా. ఎందుకు మనం ఆయన్ని ఆరాధించాలి? ఇదే కీర్తనలో 95వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్టయితే, 95వ అధ్యాయము కీర్తన గ్రంథం 3వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా మహాదేవుడు, హీజ్ ఎ గ్రేట్ గాడ్. మహాదేవుడు, దేవుడు మాత్రమే కాదు, మహాదేవుడు, గొప్ప దేవుడు, మహోన్నతుడు అని ఆయనకి పేరు. నిజమైన దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆల్ఫయు ఒమెగయు అయిన దేవుడు. ఆల్ఫా ఒమెగా అంటే ఏంటమ్మా? ఆది అంతం. తల్లి, ఆది ఆయనే, అంతము ఆయనే, మార్పు లేని దేవుడు, మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు, మహాదేవుడు. మహాదేవుడు ఎందుకు మరి మనిషిగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు? మనం గొప్ప పాపము నుండి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మన పాపముల చేత, మన అపరాధముల చేత మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, సాతాను యొక్క ఉచ్చులో మనం చిక్కున్నప్పుడు, మనం పుట్టుకతో పాపులమమ్మ. నేను మంచి కార్యాలు చేస్తానండి, నేను అబద్ధాలు ఆడనండి, నేను సినిమాలు చూడనండి, నేను బూతులు మాట్లాడనండి, నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవండి, నేను మంచివాడినండి. కాదమ్మా, పుట్టుకతోనే తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే మనము పాపంతో జన్మించాం. ఎందుకంటే ఆదాము చేసిన పాపం. మొదటి మానవుడు దేవుడు తన చేతితో మట్టితో తన స్వరూపంలో
తయారు చేసిన మనిషి, మొదటి మనిషి, అతను చేసిన పాపము మనందరికీ సంక్రమించింది. కాబట్టి ఆ పాపము నుండి మనం విడుదల మనకు లేనప్పుడు, మనకి రావాల్సిన శిక్ష భయంకరమైన నరకాగ్ని గుండమైనప్పుడు, మనం తప్పించడానికి, మనం రక్షించడానికి ఆ గొప్ప దేవుడు, ఆ మహోన్నతుడు, ఆ మహాఘనుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చిందిగా మనం చూస్తున్నాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు సహాయకరంగా. తిమోతి తర్వాత ఉంటుంది. తీతు పత్రిక నేను చదువుతాను, చూడండి. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుడు నీ కోసం, నా కోసం ఆ గొప్ప సింహాసనాన్ని, అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి దీనుడిగా, రిక్తుడిగా, రక్త మాంసముల పాలివాడే నీ కొరకు, నా కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చింది. మనము నీతిగా, భయభక్తులతో బ్రతకాలని ఆయన కోరిక. బ్రతుకుతున్నామా? భయభక్తులతో జీవిస్తున్నామా? ఆయన చెప్పిన మార్గాల్లో మనం ప్రయాణం చేస్తున్నామా? ప్రియులరా, దయచేసి గమనిద్దాం. లోటుపాట్లుంటే సవరించుకుందాం. ప్రతిదినము బైబిల్ని మనము ధ్యానం చేద్దాం. ధ్యానం చేసే కొద్దీ దేవుడు మనకి జ్ఞానం దయచేస్తాడు. తద్వారా మనము ఎలాగ నడవాలో. సాతానుడు గర్జించి సింహం వలె ఈ లోకంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. సాతాను చిక్కు నుండి మనం కాపాడుకోవడానికి మనం దేవుని సన్నిధిలో ఎక్కువగా సమయం మనం గమనించినట్లయితే, ఎక్కువ సమయము మనం గడిపినట్లయితే మనము భయభక్తులతో ఆయన సన్నిధిలో మనం ఉంటాము. అది ఆయనకి ఎంతో ఇంపైన సువాసన గల హోమము. కాబట్టి రండి, సాగిలపడి నమస్కరిద్దాం. ఎందుకమ్మా? ఆయన మహా గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి మనం ఆయన్ని సాగిలపడి నమస్కరిద్దాం, లేక సాగిలపడి ఆయన్ని ఆరాధిద్దాం. రెండవ విషయానికి వెళ్ళిపోదాం. ఇదే కీర్తన గ్రంథము, ఇక వేరే లేదు ప్రియులారా. ఇదే గ్రంథం, ఇదే వాక్య భాగము 95వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు. మొదటిగా గొప్ప దేవుడు, గ్రేట్ గాడ్. రెండోది దేవతలందరి పైన మహాత్యము గల మహారాజు, గ్రేట్ కింగ్. మహారాజు, రాజుల మీద రాజు. ఇలాంటి మహారాజును మనం కలిగి ఉంటాం. మనం ఎంతో ధన్యులం ప్రియులారా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మన కోసం ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన చనిపోయి 3 దినములు సమాధిలో ఉంచబడి 3వ దినాన ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేస్తూ, నీ కొరకు, నా కొరకు నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఒక రాజ్యాన్ని నీ కొరకు, నా కొరకు ఏర్పాటు చేస్తున్నాడు.